శివశంకర్ గారు చెప్పండి, ఏంటి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? అటు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్తే, ఇటు మీరు ఈ రకమైన ప్రచారం చేస్తే జనం ఎవరిని నమ్ముతారు? నమస్తే సార్, మీకు అదేవిధంగా గోపి గారికి, సాక్షి వీక్షకులకి అందరికి నమస్తే. ఈ కార్యక్రమము ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో, రీకాలింగ్ బాబు మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తు చేస్తూ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆయన ఏదైతే ఇచ్చారో వాగ్దానాలు కావచ్చు, బాండ్లు కావచ్చు, ప్రజలను ఎలా నయవంచన చేశారు, ఎలా మోసం చేశారు, ఎలా వాళ్ళకి మాటలతోనే కాకుండా బాండ్ల ద్వారా, అంటే బాబు ష్యూరిటీ అనేటువంటిది కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టి డిస్క్రిమినేషన్ నోటు కూడా కింద ఇవన్నీ కూడాను జూన్ 2024 నుంచి అమల్లోకి తెస్తాము. మెయిన్ ఇంపార్టెంట్ క్యాప్షన్స్ అవి. జూన్ 2024 నుంచి తెస్తామనేటువంటి బాండ్లు, అదేవిధంగా ఓటీపీ ద్వారా రెండంచెలుగా ప్రజలని మొత్తం తన వాగ్దానాల ద్వారా, తర్వాత ఇంటింటికి వాళ్ళు బాబు ష్యూరిటీ అనే పేరుతో ఇంటింటికి వెళ్ళేసి ఇంటికి వెళ్ళడము, వాళ్ళ దగ్గర మిస్డ్ కాల్ ఇప్పించడము, ఒక ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేయిస్తూ వాళ్ళ పేరుతో వాళ్ళకి డిజిటల్ బాండ్ అనేటువంటిది ఒక దశలో. రెండవ దశలో టీడీపీ బూత్ కమిటీ మెంబర్లు, నాయకులు ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క ఫార్మాట్ తీసుకొని చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంతకం పెట్టిన దాంట్లో, మీ ఇంట్లో అమ్మఒడి 2 ఉన్నారా 30,000, మీ ఇంట్లో తల్లికి వందనం, ఇంట్లో ఎన్ని కూడా పథకాల పేర్లు పెట్టి ఎంతెంత ఇంటికి వస్తాయి అనేసి రాసి సంతకం పెట్టి ఇంటికి ఇచ్చినటువంటి బాండ్లు ప్రజలందరూ భద్రంగా ఉంచుకున్నారు. వీటన్నింటినీ గుర్తు చేస్తూ 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏదైతే డిజిటల్ యుగం వచ్చింది కాబట్టి, డిజిటల్ యుగంలో డిజిటల్ విప్లవం ద్వారా ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి, క్యూఆర్ కోడ్ లో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, అదేవిధంగా వాళ్ళ ఓటీపీ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఇచ్చారు మొబైల్ ద్వారా అనేటువంటిది, అదేవిధంగా టీడీపీ బాండ్లు ఇచ్చారు కదా, ఆ బాండ్లు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి బైట్స్, ఆయన ఎంత ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అన్ని ఇస్తూనే ఎంత ఇచ్చాను అని చంద్రబాబు గారు ఆంక్షలు లేకుండా ఇచ్చినటువంటి మాటలు, ఆ వీడియోలు, ఆ ప్రసంగాలను కూడా పెడుతూ ఇమ్మీడియట్ గా చంద్రబాబు గారు ఎగ్గొట్టిన జగనన్న పథకాలు ఏంటివి అని క్లియర్ కట్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇంట్లో కూర్చొనే ప్రతి ప్రజలు కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క బాబు మోసాలు, బాబు యొక్క నయవంచన ఏంటి అనేటువంటిది గుర్తు చేస్తూ ఒక కాల్కులేషన్ షీట్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో వాళ్ళు చెప్పిన ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు వాగ్దానాలు ఏమున్నాయో, ఇచ్చిన పథకాలు ఏమున్నాయి, తర్వాత ఎంత ఈ లాస్ట్ సంవత్సరంలో ఎంత ఆ ఇంటికి మోసం చేశారు, ఎంత బాకీ ఉన్నారు, ఈ ఇయర్ లో ఎంత రావాలి ఇంకా అనేటువంటిది కాల్కులేషన్ షీట్ కూడా వాళ్ళకు చక్కగా వివరం చేస్తూ 5 దశల్లో ఈ కార్యక్రమం అనేటువంటిది మేము ప్రణాళిక రచించడం జరిగింది. ఇమ్మీడియట్ గా జిల్లా స్థాయిలో మా రీజనల్ కోఆర్డినేటర్లు వెళ్ళేసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తో, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో దాన్ని లాంచ్ చేసి క్యూఆర్ కోడ్ ఎలా చేయాలి ఏంటి అనేట్టు ప్రజలని జాగృత చేస్తూ, తర్వాత నియోజకవర్గాల వారీగా, తర్వాత మండలాల వారీగా, తర్వాత గ్రామ స్థాయిలో వాళ్ళు వెళ్ళేసి ప్రతి ఒక్కరికి కూడాను ఈ క్యూఆర్ కోడ్ ఎలా స్కాన్ చేయాలి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు మాటలేంటి, చంద్రబాబు వాగ్దానాలు ఏంటి, వాళ్ళు సంతకం పెట్టినటువంటి అవేంటి, వాళ్ళ ఆంక్షలు లేకుండా ఇచ్చినటువంటి బాండ్ పేపర్లు గుర్తు చేస్తూ, ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేలు విజిట్ చేయమన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు విత్ ప్రూఫ్ తో సహా వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తున్నాయి. అయ్యా మీరు చెప్పారు కదా తెలుగుదేశం నాయకులారా, ఆ రోజు సంతకం పెట్టి ఇచ్చారు కదా, జూన్ 2024 నుంచి మేము మీకు ఇదిగో కట్టుబడి ఉన్నాము, ఇస్తాము అని ఆంక్షలు లేకుండా అనేటువంటిది ఆ పత్రాల ద్వారా ఎంత బాకీ ఉన్నారు, మాకు ఆ బాకీ ఎప్పుడు ఇస్తారు, ఆ బాకీకి వడ్డీ వేసిస్తారా, ఎంత వడ్డీ వేసిస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నిలదీయడానికి ప్రజలకు ఆయుధాలు అనేటువంటిది ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు, కార్యకర్తలకి వాళ్ళు చెప్పినటువంటి యథాతథంగా అబద్ధాలు లేకుండా ప్రూఫ్ డాక్యుమెంట్ తో సహా మీరు గమనించారు కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా కూడా ప్రెస్ మీట్ లో కానీ గణాంకాలతో సహా, వీడియోలతో సహా అక్షర సత్యాలనే ప్రజల ముందుకు ఉంచేసేసి ఎటు అధికార పార్టీని ఎలా నిలదీస్తారో తెలుసు, దానికి సమాధానం రాదనుకోండి, కానీ ఇప్పుడు ప్రజలు అడిగే సమాధానము, ప్రశ్నలకి ఆ సమాధానం ఇవ్వక తప్పదు. ఇవ్వకపోయినా మీరు అన్నట్టు నాలుక మర్చేస్తారు. అంటే ఎమ్మెల్యేలకి వచ్చినప్పుడు ఈ మీరు పంపించిన క్యూఆర్ కోడ్ చూసి స్కాన్ చేసి, అయ్యా మీరు ఇవన్నీ ఇస్తా ఉన్నారు, ఇవి ఎందుకు ఇవ్వలేదని అడిగే ధైర్యం చేస్తారా ప్రజలు?
సార్ వాళ్ళకి ధైర్యం చేయకపోయినా కూడా కింద కార్యకర్తలు ఉంటారు కదా, టీడీపీ కార్యకర్తలు బూత్ కమిటీ మెంబర్లు సంతకాలు పెట్టారు. ఇది ఓ. రెండంచెలుగా జరిగింది సార్. ఓకే. ఒకసారి ఏమైంది, బూత్ కమిటీలకు వాళ్ళకు అజైన్ చేసేసి 50 ఇండ్లకు 100 ఇండ్లకు సేవామిత్ర అనేటువంటి పెట్టి ఇంటింటికి పంపించారు. ఆ 50 ఇండ్లకు ఒకరు బూత్ కమిటీ అసైన్ చేసి అఫీషియల్ గా వాళ్ళు సంతకం పెట్టి ఇచ్చారు. అది కూడా ఉంది ఇంకొక బాండ్. ఈ రోజు ఆ కార్యకర్త కానీ ఆ బూత్ కమిటీ మెంబర్ ని వాళ్ళు అడుగుతారు ఊర్లో, టీడీపీ నాయకులను అడిగితే కేసులు అంటే పెడతారు. అది భయం వస్తుంది. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు 2014-19 టర్మ్లో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ సంబంధించి బాండ్లు అధికారికంగానే ఇచ్చారు. సాధికార సంస్థనే పెట్టి, ఇప్పుడు ఆ సంస్థ ఏమైందో తెలియదు కానీ మరి ఆ బాండ్లకే విలువ లేనప్పుడు పార్టీ పరంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్లు లేదా ఇంకా కింద స్థాయి నాయకులు వాళ్ళంతా సంతకాలు పెట్టిస్తే ఆ బాండ్లకి విలువ ఉంటుందని జనం అనుకుంటారా? సార్ ఖచ్చితంగా విలువ ఉంది కాబట్టే ప్రజలు ఆ పక్క మొగ్గు చూపారు. ఈయన అత్యాశ చూపించాడు కాబట్టే ప్రజలు కొంచెము సరైనటువంటిది ఇస్తాడులే, ఇంత ఇవ్వకున్నా కూడాను ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా, చేసి చూపించారు కదా, చిన్న వయసులోనే ఫస్ట్ టైమే చేసి చూపించాడు, ఇచ్చేస్తారు. అది కాదు, పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టారు కదా ఈయన సరిపోదని చెప్పి. ఆ రోజే మీరు గుర్తుందో లేదో, ఆ మేనిఫెస్టో పెట్టుకున్నప్పుడే బీజేపీ ఇన్ఛార్జిగా వచ్చిన ఆయన పట్టుకోలే, పక్కకి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఎగరగొడతారని చెప్పి మోసం చేస్తారని తెలిసే ఇప్పుడు అర్థమవుతుంది. మీరు గమనించారో లేదో, వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు సూపర్ 6, సూపర్ 7 అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, అదే బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు, పట్టుకోలేదు, టచ్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ఇది సార్ ఖచ్చితంగా ప్రజల్లో అనేటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తా ఉన్నారు. నిన్న లాంచ్ చేసినప్పటికే క్యూఆర్ స్కాన్ మానిటర్ చేస్తా ఉంటే లక్షలాది ప్రజలందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని స్కాన్ చేసుకుంటున్నారు. ఇది ప్రతి ఇంటికి వాళ్ళకు మనం వెళ్ళి నా కార్యకర్త ఇంటికి వెళ్ళక ముందే, ఇప్పుడు డిజిటల్ యుగం సార్, డిజిటల్ విప్లవం ఇది. ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ ఈ రోజు పేపర్ లో ఇచ్చినా కూడా ఈ పేపర్ లో క్యూఆర్ కోడ్ తీసుకొని తక్కువ స్కాన్ చేసుకుని సరిపోతుంది. ఆ వీడియో చూసినా స్కాన్ చేసుకున్నా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది ఎన్ని కూడా ఏం చేశారు ఏంటి అనేటువంటిది. ప్రతి ఒక్క ఇంటికి చంద్రబాబు చేసిన మోసాలు విత్ ఇన్ అవర్స్ లోనే, గంటల్లోనే వాళ్ళకి ఈ డిజిటల్ విప్లవం ద్వారా, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా చేరవేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజల ముందు ఈ రోజు దోషిగా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి దోషిగా నిలబడ్డారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఇచ్చారో వాగ్దానం, ఆంక్షలు లేకుండా జూన్ 2024 నుంచి ఇస్తామన్నారో, గత సంవత్సరంలో రైతు అన్నదాత సుఖీబాబుకి అయితే మరీ దారుణంగా ఏం చెప్పారంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తున్నారు, కేంద్రం ఇచ్చి 6,000తో కలిపి, మేము అలా కాదు, కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తామని బాండ్లో సంతకాలు. దానికి సంబంధం లేకుండా 2024 నుంచే తల్లికి వందనం పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి ఒకరికే ఇచ్చారు, మేము ఒకరికి కాదు, 13,000 జగన్ గారు ఇచ్చారు, మేము పూర్తిగా ఇస్తాము, 14,000 ఇచ్చారు జగన్ గారు, మేము పూర్తిగా ఇస్తాము, ఆంక్షలు లేకుండా మీ ఇంట్లో ఎంతమంది పిల్లల్ని కనండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ, ఈ రోజు ఏమో 300 యూనిట్ల కరెంట్ అంటారు, లేకపోతే 4 వీలర్ ఉంటుంది అంటారు, గవర్నమెంట్ ఉద్యోగం అంటారు. చివరికి పాపము గ్రామ సర్పంచులకి 16,000 మందికి ఎలిజిబుల్ అయితే వాళ్ళకు కూడా తీసి పక్కన పెట్టారు. ఏమంటే వాళ్ళు గ్రామ సర్పంచులు అంటే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులన్నా గుర్తించండి, ఇది లేదు అంటే ఈ వర్గానికి ఆ వర్గానికి వీళ్ళకనకుండా ప్రతి ఒక్కరిని సర్పంచులతో సహా మోసం చేసినటువంటి ఈ యొక్క తీరుని ప్రజల్లోకి వెళ్ళేసి వాళ్ళు ఎప్పుడు వెళ్తారా, ఎప్పుడు వస్తారా, ఎండ కడతామా, వాళ్ళు నిలదీయకపోవచ్చు కానీ రిక్వెస్ట్ గా, సార్ ఇంతకుముందు మీరు బాండ్ ఇచ్చారు కదా సార్, మా గత ప్రభుత్వంలో ఇచ్చారు, గత సంవత్సరంలో ఇవ్వాలి కదా, ఏమైంది సార్ అనేటువంటి జాగృత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఆ చైతన్యం తీసుకువస్తామనేటువంటి నమ్మకంతోనే ఈ డిజిటల్ విప్లవాన్ని, ఈ యొక్క వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందించారు సార్.